పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది. ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించింది. అందులో భాగంగానే మనకి 5 అవార్డులు వచ్చినాయి. దీని మీద కూడా నేషనల్ మీడియాలో మంచి కథనాలు వస్తున్నాయి. అంటే ఒక విజన్ తోటి ఆయన రూరల్ డెవలప్మెంట్ మీద పనిచేస్తున్నారు. మీరు సూపర్, మీరు కంటిన్యూ చేయండి, ఈ విగర్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి బీజేపీ పెద్దలు ఆయనతో అన్నట్టు నేషనల్ మీడియా కథనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, రివార్డులు ఇవి కాదండి ఆంధ్రప్రదేశ్ కావాల్సింది. మంచిదే, అవార్డులు వస్తే మంచిదే, కానీ మనకు కావాల్సింది నిధులు కావాలి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి గమ్మత్తు ఏంటంటే, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పోలవరం ఏటీఎం అవి ఇవి అని మాట్లాడినప్పుడు బీజేపీ పోలవరానికి సంబంధించినటువంటి పనుల విషయం వాళ్ళకి అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లని ఎత్తేసారు. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం కితాబు ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. అందుకని ఈ కితాబుల వ్యవహారం ఇవన్నీ వేరు, దాని ప్రయారిటీస్ కూడా వేరు. అలాగని ఆంధ్రప్రదేశ్లో మొన్న 5 ఏళ్లతో పోల్చినప్పుడు పంచాయతీరాజుకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, పంచాయతీల అభివృద్ధికి సంబంధించినటువంటి వాడు పంచాయతీలలో కొంత కనీసమైనటువంటి పనుల కోసం ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు బహుశా సంక్రాంతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎక్కడైతే ఇప్పటికే సిమెంట్ రోడ్లు నిర్మాణాలు ప్రారంభమైనాయండి. 2 నెలల క్రితం ప్రారంభమయ్యాయి. మొత్తం ఒక పండగలాగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. పల్లె పండుగని ఏదో పండగలాగా చేశారు, శంకుస్థాపనలని. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. పొద్దున సంక్రాంతి నుంచి మళ్ళీ ఆ రోడ్లు ప్రారంభోత్సవాలు కూడా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. గతంలో ఒక కరెంట్ లైట్ వేయాలంటేనే ఎవరు లైట్ వేయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులు, పంచాయతీ సర్పంచులకు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భాలు, కనీసం ఒక కుళాయి వేయలేనటువంటి పరిస్థితి ఒక ఇంటికి. కానీ రోడ్ల గురించి అసలు మాట్లాడే పనే లేదు. అది గ్రామీణ రోడ్లైనా ఏ రోడ్లకి గతి లేనటువంటి పని. ఇప్పుడు పంచాయతీరాజు మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రావటం, ఆ ప్రయారిటీస్ పెరగటము, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి. ఆ స్కీమ్స్ సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో ఎలా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ వాటిని కొంచెం అందిపుచ్చుకొని వాటిని నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయంగా ప్రయారిటీ అనేటువంటిది పవన్ కళ్యాణ్కి బీజేపీ ఇస్తుంది. అది మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి స్థానంలోనే ఉన్నారు. మొన్న గెలుపుకు కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకం. అయితే బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయంలో ఒకటి ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా అదేవిధంగా ప్రభుత్వంలో ఎక్స్పోజ్ చేస్తూ, మొన్న పిఠాపురంలో మాట్లాడినా, కాకినాడలో మాట్లాడినా, ఢిల్లీ వెళ్ళి మాట్లాడిందంతా కూడా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడాడు. 3 చోట్ల కూడా వాళ్ళు ఏది కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. మాకు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మాట్లాడాల్సిన వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ఏం చేస్తారు సార్? ఆయన మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు లేరు కాబట్టి ప్రతిపక్ష కింద మాట్లాడుతున్నాడు అని అనుకుందాం. సపోజ్ మంచిదే ఆ ప్రయారిటీ. నేనేమంటానంటే, ఒక ఆయుధం లాగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఉపయోగించుకుంటుంది, వాడుతుంది అనేటువంటిది ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకు అనంటే, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎప్పుడు కూడా నమ్మదగినటువంటి మిత్రుడు కాదు అని బీజేపీ భావిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఒక చెక్ పాయింట్ కింద పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు. మీరు గమనించండి, నేను ఒక మాట అడుగుతాను. బీజేపీని ఇలా అంటే రవికిరణ్ గారి కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బీజేపీ ప్రతినిధి కాబట్టి. ఎక్కడైనా సరే తెలుగుదేశము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బతమలాడినా బామాలినా అసలు ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చారండి బీజేపీ వాళ్ళు? ఢిల్లీ వెళ్ళి మా ఆఫీసు మీద దాడి చేశారయ్యా అని, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో మా ఆఫీసు మీద దాడి చేశారు, అన్యాయం జరుగుతుంది, అప్రజాస్వామికంగా ఉంది అని అడిగితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. అరే, మన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయి డోర్ తెరుచుకొని వెళ్ళిపోయి అమిత్ షాను కలుస్తాడు, కేంద్రంలో కేంద్ర మంత్రులను కలుస్తాడు, కేంద్ర పెద్దలను కలుస్తాడు. ఇప్పుడు కాదండి, 2016లో ప్రారంభమైంది ఈ బ్యాక్ డోర్ రాజకీయం. అది రాజకీయాల్లో తప్పేం కాదండి. బీజేపీ చేసేటువంటి రాజకీయాన్ని మనం తప్పంటానికే లేదు. వాళ్ళు అన్ని రకాల రాజకీయాలు చేస్తారు. అదే క్రమంలో కూటమి వైపు నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయము పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ఎక్స్పోజ్ చేసేటువంటి విధంగా బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాన్నే విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇది వాళ్ళు ఆల్రెడీ నడుస్తున్నటువంటి అంశం కాబట్టి సాయి రెడ్డి గారికి మధ్య అండర్స్టాండింగ్ అది కంటిన్యూ అవుతోందంటారా?
అది మొన్నే కదా అండి అమిత్ షాని కలిసింది, మొన్న కలవలేదా? ఇక్కడ రాజ్యసభ సభ్యుడు కదా కాబట్టి కలిస్తే తప్పేంది అని అనొచ్చేమో. ఏమన్నా అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా అలాంటి యాక్సెస్ ఇచ్చారా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ని కానీ, ఆ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆ నారా లోకేష్కి అపాయింట్మెంట్లే లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదో రకంగా సర్ది చేశారనుకోండి లోపల పడేసిన తర్వాత. ఇవన్నీ కూడా బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళు రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ వ్యూహాలను మనం తప్పు పట్టడానికి కూడా లేదు, రాజకీయాల్లో ఇలానే ఉంటాయి. కాబట్టి వాళ్ళ రాజకీయాలు ఎంత మేరకు వెళ్తాయి ఏమిటి అనేటువంటిది చూడాలి. ఒక నిజంగా గన ఇప్పుడు బీజేపీ గిన పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు రాజ్యసభ సీట్లు 3 ఉన్నాయండి, 3 3 పార్టీలు ఉన్నాయి, 3 పంచుకోవాలి కదా. 3 పంచుకుంటే బీజేపీ ఒక అవసరం అనుకుంటే 3 పార్టీలు తీసుకోవాలి. లేదు అంటేనేమో తెలుగుదేశం 2 కావాలన్నది అనుకోండి, బీజేపీ వదులుకొని జనసేనకి ఇవ్వాలి. కానీ అది ఇవ్వరు వాళ్ళు. బీజేపీకి సంబంధించినటువంటి ఆల్రెడీ తీసేసుకున్నారు, 2 తెలుగుదేశం తీసుకుంటున్నారు. ఇప్పుడు చెవులో పూలు ఎవరికి? జనసేన వాళ్ళు. ఇప్పుడు మొన్నటి దాకా అడిగి వాళ్ళు నోరు తెరిచి అడిగినటువంటి విషయం అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ అడిగారు. వాస్తవంగా అడగాల్సింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అడిగితే నేను మా వల్ల అధికారంలోకి వచ్చారు, మా అన్న అక్కడ అనకాపల్లిలో త్యాగం చేస్తే కదా ఎంపీ సీట్ మీరు వాళ్ళకి ఇవ్వగలిగింది, బీజేపీ వాళ్ళు పొత్తులో వెళ్ళగలిగింది, కాబట్టి రాజ్యసభ సీటు మాకు కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడ అడగలేదు, ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి అడిగినా కూడా పవన్ కళ్యాణ్కి అవకాశం దొరకలేదు. మరి ఈ విషయంలో మరి బీజేపీ ఏం ప్రయారిటీ ఇస్తుంది? సరే, రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు అన్నారు జనసేన చెవిలో పుష్పం పెట్టారు. ఏ పుష్పం అది? అల్లు అర్జున్ పుష్పం పెట్టారంటారా? ఇప్పుడు ఇంతకు నేను స్టార్టింగ్ లో చెప్పింది ఏంటి, వైసీపీ